ఢిల్లీ టూర్లో తెలంగాణ నూతన పీసీసీ చీఫ్ కుటుంబ సమేతంగా ఏఐసీసీ చీఫ్ ను కలిసిన మహేష్ కుమార్ గౌడ్. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత, అర్కెపుడి గాంధీ అరెస్ట్. ప్రజాస్వామ్యంలో తన్నుకోవడం విషయం కాదన్న కౌశిక్ రెడ్డి, దమ్ముంటే ఉప ఎన్నికలకు వచ్చి సత్తా చూపాలని అర్కెపుడి గాంధీకి సవాల్. కౌశిక్ రెడ్డిపై దాడి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే, ఇదేం ప్రజాపాలన అంటూ హరీష్ రావు ఆగ్రహం. ఏపీ మంత్రి సంధ్యారాణికి త్రుటిలో తప్పిన ప్రమాదం, టైర్ పేలటంతో వ్యాన్ను ఢీ కొట్టిన ఎస్కాట్ వాహనం. జగన్ కోర్టుకు రావాల్సిందే తేల్చి చెప్పిన ఏపీ హైకోర్టు. వైసీపీకి ఎదురుదెబ్బ, పార్టీ వీడుతున్నట్లు అనుచరులకు బాలినేని సమాచారం. శ్రీకాకుళం జిల్లాలో అన్నదాత ఆందోళన, భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు. తనపై హత్యాయత్నం జరిగిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, చర్యకు ప్రతిచర్య ఉంటుందన్న కౌశిక్ రెడ్డి. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, కాంగ్రెస్ కార్యకర్తల నిరసన. కౌశిక్ రెడ్డి ఇంటికి హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పరామర్శించిన పార్టీ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ఆదిమూలం పిటిషన్పై నేడు విచారణ, లైంగిక దాడి ఆరోపణలో వాస్తవం లేదని హైకోర్టులో పిటిషన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం, హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు ఛార్జ్షీట్లో వెల్లడి. హైదరాబాద్ లో హైడ్రా వర్సెస్ బాధితులు, జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితుల ఫిర్యాదు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతి, 85 గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద, ఎత్తి దిగువకు నీటి విడుదల. మరోసారి మూతపడ్డ ఏడుపాయల ఆలయం, మంజీరా నదికి వరద ఉధృతితో నిర్ణయం. కామారెడ్డిలో 80 కిలోల గవ్వల వినాయకుడు చూసేందుకు భక్తుల భారీ క్యూ. కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు, 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు ఆరోగ్య బీమా. కోల్కతా సబర్బన్ ప్రాంతాల్లో ఈడీ దాడులు, సందీప్ ఘోష్ తండ్రి ఇంట్లో సోదాలు. యూపీని వణికిస్తున్న తొడేళ్లు, మరో మహిళపై దాడి. ఢిల్లీలో కుండపోత వానలు, లోతట్టు ప్రాంతాలు జలమయం. వియత్నాంలో యాగి తుఫాన్ విలయ తాండవం, 155 మంది మృతి, 141 మంది వరదల్లో గల్లంతు. ముంబైలో హార్దిక్ మాజీ భార్య నటాషా బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొడుతూ బాలీవుడ్ హీరోయిన్.